హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే చికెన్ కర్రీలోకి ముందుగానే 1 కేజీ అయితే చికెన్ కడిగేసి నీట్గా పక్కన పెట్టేసుకున్నాను. అందులోకైతే 3 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, కరివేపాకు, కొత్తిమీర. ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్దాం ఏ విధంగా చేస్తాను. ఇప్పుడు చికెన్లోనే మనం దానికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. అందులోనే కారం, పసుపు, దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇంకా గ్యాస్ పైన పెట్టేసుకోవాలి. ఇంకా చికెన్ ఉడికేదాకైతే ఉడికించుకోవాలి దీన్ని. లోపల మనం చికెన్ కర్రీలోకి మసాలాలు ఏమేమి వేస్తానో చూపిస్తాను. ధనియాలు 1 స్పూను, 1/2 స్పూన్ మిరియాలు, మొగ్గ, చిన్న పట్ట 1 తీసుకోవాలి, యాలక్కాయ 1. దీన్ని అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఎక్కువ మంట పెట్టేసుకుంటే మళ్ళీ మాడిపోతే చికెన్ ఫ్లేవర్ అనేది బాగుండదు. ఇప్పుడు మనకి ఆ మసాలాలు అయితే వేగిపోయాయి. ఇంకా మనం గ్యాస్ ఆపేసుకొని ఇంకా లాస్ట్లో తెల్లగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఇంకా ఆపేసి ఇంకా దంచేసుకోవాలన్నమాట వాటన్నిటిని. కాసేపు మనం మంట ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్. దాని తర్వాత అయితే మంట తగ్గించుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చిందనమాట. ఇంకా మనం దాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా తిరగమాత పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని ఇంకా చికెన్ని సిమ్లో పెట్టుకుంటున్నాము నీళ్ళన్నీ ఎగిరిపోయేదానికి. ఇంక ఈ లోపల అయితే బాండ్లు పెట్టుకొని కర్రీలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తిరగమాత గింజలు, జీలకర్ర, అందులోని పట్ట, మొగ్గ, అవన్నీ చిటపట్టాలు ఆడిన తర్వాత ఇంక అందులో ఎర్రగడ్డలు వేసేసుకోవాలి. ఎర్రగడ్డలు వేసుకొని ఇంకా దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు వేసుకోవాలి, అంటే ఎర్రగడ్డలు తొందరగా వేగడానికి. ఆల్రెడీ మనము చికెన్లో వేస్తున్నాం కాబట్టి చూసుకొని తగ్గించేసుకోవాలన్నమాట ఉప్పు. ఇంకా మనం మూత పెట్టేసి ఎర్రగడ్డలు వేగేదాకా ఉండించుకుందాం. మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆనియన్స్ మనకి తొందరగా వేగుతాయి అన్నమాట. అందుకని చెప్పి మూత పెట్టుకొని వేగించుకున్నాము. ఇప్పుడు మనం అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం 1 స్పూన్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని దాని తర్వాత టమోటాలు వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులోనే టమోటాలు కూడా వేసేసుకుందాం. టమోటాలు కూడా ఎక్కువ వేసుకోకూడదు అనమాట కర్రీకి. టమోటాలు ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఫుల్గా ఉంటుంది కర్రీ. అందుకని చెప్పి 2 టమోటాలు తీసుకున్నాము చిన్నవి. ఇంకా మూత పెట్టేసి ఇంకా టమోటాలు బాగా మగ్గేదాకా ఉడికించుకుందాం మనం. మధ్య మధ్యలో మనం మూత తీసి కలబెట్టుకుంటూ ఉండాలి, లేకపోతే మనకు అడుగు మాడిపోతుంది అనమాట. ఇంకా టమోటాలు కూడా మనకి మాగిపోయాయి అనమాట. వాటిని ఏంటంటే టమోటాలని మ్యాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలి, అప్పుడు టమోటాలు గుత్తంగా అయిపోతుంది. ఇంకా అందులోనే ఇప్పుడు కరివేపాకు. ముందుగానే కరివేపాకు వేసుకుంటే ఏంటంటే కరివేపాకు మాడిపోయి ఆ ఫ్లేవర్ బాగుండదు అనమాట. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే కరివేపాకు అంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కర్రీకి. కాంటే మీరు కూడా ఒకసారి ఇట్లాగా ట్రై చేసి చూడండి. కరివేపాకు వేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇంకా అందులో మనం ఇప్పుడు ఆల్రెడీ పక్కన ఉడికించి పెట్టుకున్నాం కదా చికెన్. ఇంకా ఆ చికెన్ ఎత్తి ఇందులో వేసేసుకోవాలి. వాటర్తోనే వేసేసుకోవాలి. వాటర్ ఏమి సపరేట్ చేసి చికెన్ పీసెస్ ఒకటే వేసుకొని అవసరం లేదు, వాటర్తోటే వేసేసుకోవచ్చు అనమాట మనం. ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసుకుందాం మనం.
ఇంకా అందులో మనం స్టార్టింగ్లో చూపించాం కదా పొడి అన్నీ, ఇంకా ఆ మసాలా పొడి అయితే ఇంకా కర్రీలో పెట్టేసుకోవడం. వేసేసుకొని కలుపుకొని ఇంకా మనకి ఏదన్నా వాటర్ కావాలంటే వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అన్నీ కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఇంక ఉడికించేసుకోవడం. చికెన్ మసాలా అంతా దానికి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చికెన్ కర్రీని. ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్నిచ్చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకొని కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి చికెన్ కర్రీని. ఫైనల్గా అయితే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం అసలు వదలరు అనమాట, అంత బాగుంటుంది టేస్ట్. ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.